మీకు గుర్తుందా? మాజీ సీఎం వైఎస్ జగన్ గారిని "నువ్వు ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రివి" అని పదే పదే టార్గెట్ చేసిన సందర్భం. క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఒక్క జగన్ గారి వ్యక్తిగత మత విశ్వాసాన్ని టార్గెట్ చేయడం కాదు, మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీనే టార్గెట్ చేశారు. ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. ఒక్క క్రిస్టియన్ కమ్యూనిటీనే కాదు, యావత్ క్రైస్తవ దేవాలయాలపై దాడులకు ఉసుగులుపారు. రాబోయే రోజుల్లో చర్చల్ని కేంద్రాలుగా చేసుకుని ఊర్లలో మీరు ఒకసారి వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎన్ని చర్చలు గ్రామాల్లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరు దీని వెనకానున్నారు, ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం పోరాడవలసిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రిగా హిందువా, క్రిస్టియనా, ముస్లిమా ఎవరైనా ఉండొచ్చు కాక, ఒక ముఖ్యమంత్రి హిందువే అయ్యి ఉండాలని కానీ, ఒక క్రిస్టియన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కానీ, ఒక ముస్లిమే ముఖ్యమంత్రిగా ఉండాలని కానీ రాజ్యాంగంలో లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి యొక్క వ్యక్తిగత విశ్వాసాలు, మత విశ్వాసాలు తన ఇంటి వరకు, తన వరకు మాత్రమే. రాజ్యాంగబద్ధమైన ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత ఏ వ్యక్తి అయినా సర్వ మతాలను, సర్వ సంస్కృతులను గౌరవించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇది మత సామరస్యానికి చిహ్నం. వైఎస్ జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా కానీ, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత కానీ ఒక మతాన్ని దూషించడం కానీ, ఆ మతం యొక్క సంస్కృతి సంప్రదాయాలను అగౌరవపరచడం కానీ ఏ సందర్భంలో అయినా మీరు చూపించగలరా? వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇచ్చి రావాలని అంటూ వైషమ్యాలకు ఉసుగొలిపారు. మరి మీరు ఓట్ల కోసం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఏ డిక్లరేషన్ ఇచ్చి మీరు పాల్గొన్నారు? ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడి హోదాలో ఏ దేవాలయంలోకైనా ప్రవేశించే హక్కు ఉంటుంది. ఆ దేవాలయం యొక్క సంస్కృతి సంప్రదాయాలను, మతం యొక్క గౌరవాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. వీళ్ళు ఒక ముఖ్యమంత్రి యొక్క వ్యక్తిగత విశ్వాసాలను, నమ్మకాలను పాయింట్అవుట్ చేయడం వల్ల ఒక ముఖ్యమంత్రిని కాదు, ఆ కమ్యూనిటీ యొక్క వ్యక్తిగత విశ్వాసాలను, నమ్మకాలను టార్గెట్ చేయడం. ఈ భారతదేశంలో క్రిస్టియన్స్ అంటే ఎవరు? మెజారిటీ పీపుల్ దళితులే కదా. పరోక్షంగా దళితుల యొక్క వ్యక్తిగత నమ్మకాలను, విశ్వాసాలను, ఆ కమ్యూనిటీ యొక్క విలువలను కించపరచడం కదా. ఏదైతే పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ 5,000 రూపాయలు ఆందోళన ఇచ్చారు. గవర్నమెంట్ డబ్బులు చట్ట వ్యతిరేకం. 5,000 రూపాయలు మీరు ఇస్తే వాళ్ళందరూ ఎస్సీలు, వివిధ కులాల్లో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. అలాంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు 5,000 రూపాయలు ఇస్తారంటున్నాం? దీనికి కూడా సమాధానం చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, నా ధర్మాన్ని నేను రక్షించుకుంటూ పరమత ధర్మాన్ని గౌరవించడమే నా ధర్మం, హిందూ యొక్క ధర్మం అని. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ప్రతి హిందూ నేర్చుకోవాలి, ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది ఒక కమ్యూనిటీని, ఆ కమ్యూనిటీ యొక్క మత విశ్వాసాలని, నమ్మకాలని అవమానపరుస్తూ మాట్లాడడం అని అంటే పరమత ధర్మాన్ని గౌరవించడమా? నీ ధర్మాన్ని రక్షించుకోవడం అని అంటే పరమతస్తులపై దాడులకు ఉసిగొలుపుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే నీ ధర్మమా? ఏ ధర్మం చెప్పింది నీ ధర్మాన్ని రక్షించుకోవడం అని అంటే పరమతస్తులపై దాడులు చేయమని? ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అని అంటే ఒక మనిషి సన్మార్గంలో నడవడం కదా. హింసా మార్గంలో నడవడం, పరమతస్తులను దూషించడం, మత కలహాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ ఆధ్యాత్మిక చింతన ఎలా అవుతాయి?